అది నీ ఏరియా కాదు కదా. నా పర్మిషన్ లేకుండా ఏదైనా చేసావే అనుకో, అప్పుడు నేను యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సరే, ఎంత తీసుకున్నారు? నాకు అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పు. ఇలా చూడు, చెప్పేది శ్రద్ధగా విను. రేపట్లోగా అందరినీ పట్టుకుని చేతులు కాళ్ళు ఎర్రగొడతానా లేదో చూడు. అలాగా? దానివల్ల నీ పనిపోయిందనుకో, దానికి నేను బాధ్యుని కాదు. బ్రేకింగ్ న్యూస్. షిబ్బు రైల్యార్డ్ పక్కన ఒక పోలీస్ ఆఫీసర్ బాడీ దొరికింది. రాత్రి హంతకుణ్ణి ఖైదీ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా జరిగి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. టీ రెడీ అయిందమ్మా? విచారించిన తర్వాతే ఏం జరిగింది అనేది చెప్పగలమంటున్నారు. ఇప్పుడు రాబోయేది స్పోర్ట్స్ న్యూస్. రేపు జరగబోయే 2020 మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ తలపడబోతుంది. దానికి గెలిచేది ఎవరు అనేది చాలా ఉత్కంఠంగా ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. తనకి జ్వరంగా ఉంది, లోపలికి తీసుకువెళ్ళి మందులివ్వు. ఇలా చూడు, ఇలా చెప్పడం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. నా కొడుకు ఇంకా కర్మకాండ కూడా చేయలేదు. నీకు టపన్ బాబు తెలుసా? ఆయన్ని ఎలక్షన్ టైంలో ఓట్ల కోసం వచ్చినప్పుడు చూశాను. రేయ్, నీకెవరో చెవుడా? ఏంట్రా ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ బుర్రకెక్కదో? అన్నా, నాకు ఇంకో 2 రోజులు టైం ఏమన్నా. చెయ్యి ఇరిగిపోయిందన్నా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నానన్నా. తపన్ మన ఇంట్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. 1970లో వాళ్ళ నాన్నతో పాటు వాడు మన ఇంటికి వచ్చాడమ్మా. వాడు నాతో చాలా బాగా ఆడుకునేవాడు. ఇప్పుడు కూడా మంచి అనుబంధమే ఉంది. చెయ్యి విరిగిపోయిందా? ఏది చూపించు. ఈ చెయ్యి ఎలా విరిగింది? బస్సులోంచి దిగేటప్పుడు పడ్డాను. దిగేటప్పుడు పడిపోయావా? ఓహో, అదెవరా? ట్రీట్మెంట్ చేద్దాం. లేదు లేదు, తప్పకుండా ట్రీట్మెంట్ చెయ్యాలరా. ట్రీట్మెంట్ ఇస్తే కదా బాగవుతుంది. ఒకసారి నువ్వు వెళ్ళి వాడిని కలిస్తే బాగుంటుంది. నేను ముందే వాడికి విషయం చెప్పేస్తాను. అంతా అర్థమవుతోంది, కానీ వీటిల్లో తల దూర్చడం నాకు ఇష్టం లేదు. నేను ఒక మామూలు వ్యక్తిని. ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. అయినప్పటికీ బికాస్ అన్న పంపించాడు కదా, దానికి నేను తప్పకుండా ఏదో ఒకటి చేసే తీరాలి. మీరు ఆ వ్యక్తిని గుర్తుపట్టగలరా? వాళ్ళు పక్కనే ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు నాకు తెలుసు. బయట అలా ఉంటారు. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు చేసిన తప్పుకి న్యాయంగా శిక్ష పడాలి. ఇలా చూడండి, న్యాయంగా శిక్ష ఇప్పించడం ఇవన్నీ నాకు అర్థం కాదు. అందుకే వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టాలా లేదా వాళ్ళని ఇంకేదైనా చేయమంటారా? చెప్పండి, చేస్తా. కానీ నా కుర్రోలా ఏరియాకి వెళ్ళి ఏదైనా చేశారనుకోండి, అందులో చాలా రిస్క్ ఉంటుంది. అదంతా లేకుండా చూసుకుంటే నాకే సమస్య లేదు.
చంపి తీరుతాను. రే అదివరా, తీసుకోండి తీసుకోండి. ఇలా చూడండి, ఇది షిబ్బోరు. ఇక్కడ మీరు బతకాలంటే అది చాలా అవసరం. మా గురువు జైలేబేదిని ఇదే చెప్తూ ఉంటారు. అది ఏంటన్నది మీకు తెలుసా? అది మరి మీ దగ్గర ఉందా? రాజకీయం తెలుసు. కాదు, అది కాదు. డబ్బు, రాజకీయము, మతం ఇవన్నీ ఉట్టి ముసుగులే. రాత్రి అయిపోయింది అనుకోండి, అందరూ కలిసి మందు కొడతారు. సిపిఐఎం, కాంగ్రెస్ అందరూ అంతే. పొద్దున్న ఒకరినొకరు కొట్టుకుంటారు, రాత్రి అయితే హాయిగా కలిసి అందరూ మందు కొడతారు. అందుకే మన దగ్గర డబ్బు లేదనుకోండి, మనం ఏమీ చేయలేము. ఇంటికి వెళ్ళండి.